హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. వేయించిన శనగపప్పు చట్నీ అయితే చేస్తున్నానండి. పొద్దునైతే దోసల పిండి వేసాను కదా, ముందు వీడియోలో పెట్టానండి. ఆ దోసల పిండిలోకి చట్నీ చేస్తున్నాను, అట్లేసుకుందామని. అయితే వేయించిన శనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఓ 2 చిన్నుల్లిపాయలు, కొంచెం చింతపండు వేసి మిక్సీ పట్టానండి. ఇంకా దానిలో అయితే ఒక తిప్పాక కొంచెం సాల్ట్, వాటర్ వేసేసి మళ్ళీ మెత్తగా చేసుకొని వస్తాను. ఇదైతే గిన్నెలోకి తీసి కొంచెం వాటర్ అయితే కలుపుతాను. మరీ అంత గట్టిగా ఉంటే బాగుండదు కదా. ఇంకొంచెం వాటర్ అయితే కలిపేసేసి ఇది పక్కన పెట్టుకుంటాను. ఈరోజు ఈవినింగ్ అయితే టిఫిన్ దోశ వేసుకుంటున్నామండి. ఇంకైతే వెంబటే తాలింపు పెట్టేస్తాను. ఆయిల్ వేడెక్కింది. తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేస్తాను. ఈ బాండీ అయితే తీసి పక్కన పెట్టేస్తాను. వేడి మీద వేస్తే చట్నీలో ఉండలు కట్టేస్తుంది అని. ఇంకైతే అట్ల పెనం పెడుతున్నాను, వేడెక్కింది కదా అంతలో అని. ఈ తాలింపు అయితే చట్నీలో కలిపేస్తున్నాను. ఇంక ఇదైతే కలిపేసి పక్కన పెట్టేశాను. ఇంకా దోశలు అయితే వేసుకోవాలి. ఇవైతే చెప్పాను కదండి, ముందు వీడియోలో చెప్పాను, ఫస్ట్ టైం గోధుమ రవ్వతో వేస్తున్నానని. బాగున్నాయండి, ఎలా ఉంటాయి అనుకున్నాను కానీ చాలా టేస్ట్గా వచ్చినాయి, బాగున్నాయి, చాలా బాగా క్రిస్పీగా ఉన్నాయి. వేడివేడిగా అయితే బాగున్నాయి. చల్లారినా కూడా మెత్తబడినాయి కానీ బాగున్నాయండి, చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. అయితే బాగా పలుచగా, ఎంత పలుచగా కావాలన్నా వస్తున్నాయండి, అంత పలుచగానే వస్తున్నాయి. ఇంకైతే టిఫిన్ వేసేస్తున్నాను. దీనిలోకి అయితే ఆ చట్నీ ఇప్పుడు చేశాను కదా చట్నీ, అది కాకుండా ఎర్రగార పచ్చడి, అదే పండు మిర్చి చట్నీ కూడా దానిలో కొంచెం బెల్లం వేసి మిక్సీ తిప్పాను, అది కూడా బాగుంటుందండి దీనిలోకి. టిఫిన్ అయితే చేసేస్తున్నాము. ఇదేమన్నా నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అండి. అయితే పొద్దున పని అంతా అయిపోయింది, ఇంకా వంట చేస్తున్నాను. బెండకాయ కర్రీ అయితే చేస్తున్నానండి. ఉల్లిపాయలు, టమాటాలు కట్ చేసి పెట్టుకుంటున్నాను. పెట్టేస్తాను, అంతలో చల్లారుతాయి. ఈ బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేసానండి, అయిపోయినాయి, ఆరేసాను.
ఇదైతే చల్లారిపోయింది. ఇంకా మిక్సీలో తీస్తున్నాను, మిక్సీ వేద్దామని. కొంచెం కొత్తిమీర కూడా వేసానండి దానిలో. లైట్గా బరగ్గా పట్టుకోవాలి, మరి మెత్తటి పేస్ట్లా కాకుండా. అట్లా పట్టుకోవాలండి. ఇంకైతే తాలింపు పెట్టేసి ఈ బెండకాయ ముక్కలు వేసేస్తున్నాను. ఇవి బాగా వేపి కొంచెం సాల్ట్ వేసాను, పసుపు వేసాను. ఇవి బాగా వేగినాక కొంచెం సేపు మూత పెట్టాను. అదిగో అట్లా మగ్గిపోయినాయి. ఇంకైతే ఈ పేస్ట్ వేస్తున్నానండి. ఇదైతే బాగా కలిపి నూనెలో వేగనిచ్చి తర్వాత వాటర్ పోసాను. సాల్ట్ అన్నీ చూసుకున్నాను, బాగానే ఉంది, సరిపోయినాయి. ఇంకంతేనండి ఆ కర్రీ. బెల్లం కూడా వేసుకుంటే బాగుంటుందండి. అయితే ఈవినింగ్ పుచ్చకాయ తీసుకొచ్చారు, ఇంకా అదైతే కోస్తున్నానండి. అయితే సగం ముక్క కోస్తున్నాను, సగం ఏమన్నా దానికి కవర్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. కోసి పెట్టుకుంటే అంత టేస్ట్గా ఉండవండి తెల్లారికి, అందుకని చెప్పి అలా కవర్ కట్టి పెట్టేస్తాను. దాంతోపాటు కొన్ని స్నాక్స్ కూడా తెచ్చారు, అవి కూడా సర్దుతున్నానండి. చిట్టి చెక్కలు, గులాబీలు అలాంటివి తెచ్చారు. డబ్బాలో నీట్గా సర్దుతున్నాను ఇవి కూడా. ఇవి అయితే చాలా బాగున్నాయండి, టేస్ట్గా ఉన్నాయి, నోట్లో వేసుకోగానే కరిగిపోతున్నాయి. ఇవేమన్నా ఆల్బక్రా పళ్ళు అంటారు అవండి. అవి బాగుంటాయి, పుల్ల పుల్లగా, నోటికి నాకు ఇష్టం అవి. సున్నుండలు తెచ్చారు. ఇంకైతే పొద్దున బట్టలు ఆరేసాను కదా, వారిపోయినాయి, తీసుకొచ్చి మడతలేస్తున్నానండి. ఈ బట్టలు కొన్ని ఐరన్కి ఇవ్వాల్సినవి ఏమన్నా పక్కన పెట్టేసి మిగతా అన్నీ మడతలు వేసేసి శుభ్రంగా సర్దాలండి అక్కడ అక్కడ. ఇంకా అన్ని బట్టలు మడతలు వేసేస్తున్నాను కూర్చొని. మళ్ళీ చూడండి కూర్చొని చూస్తుంది. దాని కిందకి క్లిప్ పోయిందండి, దానికోసం చూస్తుంది ఎలా వచ్చిద్దని. ఇంకా బట్టలు అయితే అయిపోయినాయి, ఇంకా సర్దాలి. బజ్జీ చాట్ అయితే తీసుకొచ్చారండి. ఇదైతే నాకు చాలా ఇష్టం, టమాటా చాటు. ఎగ్ది కూడా ఉంటుంది, ఎగ్ చాటు, అది కూడా తీసుకొస్తారు అప్పుడప్పుడు, బాగుంటుంది. ఇంక ఇది తింటే కడుపు నిండిపోద్దండి ఒకటి తింటే. ఇంకైతే అంట్లు ఉంటే అంట్లన్నీ తోమేశాను. ఇంకా నైట్కి అయితే స్టవ్ అంతా శుభ్రంగా క్లీన్ చేసేసి గట్టు కూడా క్లీన్ చేసేసాను. ఈరోజు నా పని ఇంతేనండి. ఓకే, బాయ్.